అందరికీ నమస్కారం. సో ఈరోజు మన స్టోరీ వచ్చేసి మై డియర్ రౌడీ ఎపిసోడ్ నెంబర్ 14. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ ద్వారా తెలియచేయండి. మన శత్రువుల బలహీనతే మనకి బలం అని ఎక్కడైనా వాడు దొరికితే ఇరికించమని మామ చెప్పాడు అని చెప్తాడు సిద్ధు. అందుకని ఆ సంతోష్ మీద ఒక కన్ను వేసా. వాడు ఒక ప్లే బాయ్, ఎప్పుడైనా దొరికితే రెడ్ హ్యాండెడ్గా అని సిద్ధు అనగానే దొరకడం ఏంటి, ఎక్కడ, ఎలా అని అడుగుతుంది వైశ్య. అదే టైంలో అంటాడు సిద్ధు. ఏ టైంలో? ఏ మొద్దు అంటూ తల మీద ఒక్కటిచ్చి చెవిలో ఏదో చెప్పగానే ఛీ మా డాడీకే అనుకుంటే నీకు కూడా మైండ్ పోయిందా అంటుంది వైషు. పోయి ఆ టైంలో ఎవడైనా వెళ్తారా అనగానే అది కాదు వైషు, వాడిక్కడ మనల్ని టార్గెట్ చేసి మనకి లాస్ చేయాలని చూస్తున్నాడు, అందుకే వాడి వీక్నెస్ మన బలం కావాలని అని సిద్ధు అనగానే స్టాప్ ఇట్ బావా, తను కాంపిటేటర్గా వచ్చాడు, సో వాట్, నువ్వు కూడా నీ తెలివితేటలతో తనని ఫేస్ చెయ్యి, యు ఆర్ బెస్ట్, యువర్ కంపెనీ ఈజ్ యూనిక్ అనేలా ప్రాజెక్ట్ చేయడంలో సక్సెస్ అవ్వాలి, అంతేకాని ఇలా దొంగ దెబ్బ తీయకూడదు, ఏదైనా ఫేస్ టు ఫేస్ అన్నది సీరియస్గా. బట్ అది అని సిద్ధు అనగానే వెయిట్ బావా, మామయ్యకి తెలుసా ఇదంతా అని అడుగుతుంది వైషు. డాడీకా ఇంకేమైనా ఉందా, గొడవలంటేనే ఆయనకి నచ్చవు, ఇంకా ఇలాంటివి తెలిస్తే అంతే అంటాడు సిద్ధు. కదా, నువ్వు కూడా మామయ్యలాగా నీ తెలివితేటలు యూజ్ చెయ్యి, నువ్వు ఒకటి 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 వినే వింటావు అని సిద్ధు అనగానే ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ఫెయిర్ ఇన్ వార్ అండ్ బిజినెస్ అంటాడు సిద్ధు. సరే వదిలే, రేపు నువ్వురా చొక్కా ఎంజాయ్ చేయొచ్చు అని వైషు అనగానే నో కుదరదు, నువ్వు ఇంకా వర్క్ స్టార్ట్ చెయ్యను కానీ వైషు చెక్ చేసే పనిలో పడింది. నెక్స్ట్ డే షాన్ అరేంజ్ చేసిన టూరిస్ట్ డబుల్ డెక్కర్ బస్లో అందరూ ఎక్కి సాంగ్స్ పాడుకుంటూ బయలుదేరారు. కోవెంట్ గార్డెన్ రాగానే ఫాలో అంటూ వెళ్ళి షాపింగ్ స్టార్ట్ చేశారు. లంచ్ టైంలో అక్కడే ఉన్న రెస్టారెంట్లో తినడానికి వెళ్ళారు. ఎవరి బ్యాచ్తో వాళ్ళు కబుర్లు చెప్పుకుంటుంటే సోనా వచ్చి చప్పట్లు కొట్టి హే గాయ్స్ లిజన్ అంటూ హెయిర్ పక్కకి తోసి మీ అందరికీ ఒక సర్ప్రైజ్, నా ఆహ్వానాన్ని మన్నించి సిద్ధు సార్ ఇక్కడికి వస్తున్నారో అంటూ కేకలు వేసింది. అందరూ హే అన్నారు పెద్దగా. బీటెక్ పాప షాక్, నేను రమ్మంటే బిజీ అన్నవాడు సోనా పిలిస్తే ఎలా వచ్చాడో అని అనుకుంటుంది. లోపో సిద్ధు బాబా తన బైక్ మీద స్టైల్గా వచ్చి హెల్మెట్ తీసి క్రాఫ్ట్ తువ్వుకుంటూ వచ్చి హాయ్ గాయ్స్ అంటూ చెయ్యి ఊపాడు. ఇక్కడ వీరా వాళ్ళు సూరజ్ మెహతా దగ్గర నుంచి వస్తూ దారిలో సమీర్ నాకు డౌటు, ఆ సూరజ్ ఇల్లు చూస్తే అంతుంది, కనీసం ఓ 50-60 కోట్లు ఉండదు అనగానే సమీరా ఉంటుంది అంటాడు. అలాంటప్పుడు ఆయన ఉన్నదాంతో హాయిగా ఉండొచ్చుగా, ఇలాంటి రిస్క్స్ ఎందుకు అని అడుగుతాడు సుబ్బు. అది ఆయన సొంత ఇల్లు కాదు, తన తమ్ముడిది. ఏమైందో ఏమో, అతను 6 నెలల క్రితం సడన్గా కనబడకుండా పోయాడు ఫ్యామిలీతో సహా. ఈ సూరజ్ భయ్య అప్పుడొచ్చి ఇక్కడ ఉంటున్నాడు. అర్థమైంది, తమ్ముడిని పైకి పంపి ఇల్లు కొట్టేశాడు, మామూలుడు కాదు అంటాడు కాళీ. అదే టాక్ వినిపిస్తుంది, బట్ ఆయనతో ఎందుకు అని ఎవరూ అడగలేదు అంటాడు సమీర్. మొత్తానికి గట్టోడే, తన మనుషులతో బాగానే ఎంక్వైరీ చేయించాడు అని సుబ్బు అనగానే వీరా మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి అంటాడు సమీర్. ఏమాత్రం తేడా వచ్చినా రాజవంశీయుల ప్రస్తుత వారసుడు చాలా గట్టివాడు, మనల్ని కనిపెడితే ఎవరికి తెలియకుండా మాయం చేస్తాడు. మీ ఊళ్ళో ఇదే పనా అందరినీ మాయం చేయడం అంటాడు సుబ్బు. వీరా నాకు ఒకటి అనిపిస్తుంది, ఇంత రిస్క్ అవసరమా, ఆ నగలు అమ్మేజాం బాగానే వచ్చాయి, ఇంకోటి ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా అన్నాడు సింహ చిన్నగా. వీరా కారు సడన్గా ఆపి నాకు భయం అంటే తెలియదు, మీలో ఎవడైనా భయపడితే నాతో రావాల్సిన అవసరం లేదు అంటూ కార్ స్టార్ట్ చేశాడు. అందరూ కామ్గా కూర్చున్నారు. కార్ సమీరా విల్లా ముందు ఆగగానే వీరా నాకు పని ఉంది మీరు దొబ్బేయండి అన్నాడు. అందరూ దిగాక వీరా కార్ స్టార్ట్ చేసి జుహులోని ఆ రాజవంశీల ప్యాలెస్ వెనుక వైపు కార్ ఆపాడు. ఆ ప్యాలెస్ కాంపౌండ్ వాల్ చాలా హైట్ ఉంది, ఎక్కడం కష్టం. ఎలాగోలా ఎక్కిన ఆ పవర్ ఫెన్సింగ్ తగిలితే మటాష్. కారు దిగి చుట్టూ ఓ రౌండ్ వేసి చూసొచ్చాడు. తన లైఫ్తో ఎంతో రిస్క్తో కూడుకున్నది అది, అందుకే అండుకో భయపడుతున్నా తను మాత్రం వెనక్కి తగ్గడం లేదు. లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, అక్కడే దూరంగా నిలబడి కనురెప్ప వేయకుండా చూస్తున్నాడు. కాసేపు తర్వాత మిల్క్ వ్యాన్ ఒకటి వచ్చి ఆగింది. తను నిల్చున్న చోటే. అందులో నుండి ఒకతను దిగి సిగరెట్ తాగుతుంటే ఇంకోతను చాలా అవో अब उसका क्या ज़रूरत है అని అడిగాడు కోపంగా. సిగరెట్ వాలా చుప్ సాలే, अपने को मालूम क्या करना है क्या नहीं, अंदर चलने के बाद बाहर आने को बहुत టైం लगेगा అంటూ ప్యాలెస్ వైపు చూస్తూ పొగ వదిలాడు.
ఈ గ్యాప్ చాలరా అయ్యా అనుకుంటూ మనోడు వెనుక నుంచి వ్యాన్ డోర్ లాక్ ఈజీగా పగలగొట్టి లోపలికి దూరి గడి పెట్టుకున్నాడు. అంతా చీకటి. మొబైల్ తీసి లైట్ ఆన్ చేశాడు. నెమ్మదిగా లోపలికి దూరి కూర్చున్నాడు. వీర వెళ్ళాక కో మిగతా వాళ్ళందరూ కూడా గార్డెన్లో సెటిల్ అయ్యారు. సురేఖ వచ్చి అందరికీ వాటర్ ఇస్తూ వీరభయ్య ఏడి అని అడిగింది. ఏముంది, ఆ ప్యాలెస్ వైపు ఉంటాడు అంటూ వాటర్ గటగట తాగుతాడు సమీర్. మరి మీరు వెళ్ళలేదా అని అడుగుతుంది. వీళ్ళకి అంత ధైర్యం ఎక్కడ ఇచ్చింది చెల్లాయ్ అంటూ సుబ్బు పల్లికలించాడు. సింహ సుబ్బు నెత్తిన ఫట్టుమని ఒక్కటి పీకి, అంత పోటుగాడివి నువ్వెందుకు వెళ్ళలేదు అని అడిగాడు. ఏ ఆగండ్రా, రేపు ప్లాన్ బాగానే ఉంది, మరి వీర ఇవాళ ఎందుకు వెళ్ళాడు అని అడుగుతాడు సమీర్. ప్రాక్టీస్ కోసమేమో అంటాడు సుబ్బు. నువ్వు ఆపు అని సమీర్ వైపు చూసి, అసలు ఇదంతా నీ వల్లే, ఆ త్రినాథ్ దగ్గర బాగానే వస్తుంది కదా, వీర ఏమో పొలాచీలో ఆ మెటల్ చూసి దాని గురించి నీకు చెప్పి ఎంక్వైరీ చేయమనడం, నువ్వు ఏకంగా వాటితో చేసిన వస్తువులు చెప్పడం, మేం రావడం, వాళ్ళకి దొరికామా ఇంకా అంతే అనగానే సుబ్బు, మరి ఎముకల్లో సున్నం లేకుండా చావగొడతారు అంటాడు. హే ఆగండ్రబాయ్, కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి, ఒక్క దెబ్బకి లైఫ్ సెటిల్, 20 కోట్లు తలా 4. ఇంకేంటి, ఆ డబ్బు చూసాక మీరే అంటారు. అవును, ఏముంటుంది విశిష్ట అని అడిగాడు సురేఖ వైపు చూస్తూ. ఏం చెప్పాలి తన గురించి, ఎంత మంచిదో ఎంత టాలెంటెడో, అంత అమాయకురాలు అని చెప్తుంది సురేఖ. జరాగు చెల్లి, ఎవరు, మా విశిష్ట అమాయకురాలు. నీకు అసలు విషయం తెలియక ఎలా అనుకుంటున్నావు, ఆమె మాకు అంటూ కాటన్ పీసెస్ చికెన్ కర్రీ సంగతి బయట పెట్టాడు. ఆ రోజు అన్నాడుగా చపాతీలు కాదు దూది ముక్కలా అని. అది విని అందరూ ఫ్రీజ్ అయ్యారు. చిట్టి కామ్గా వచ్చి, అసలు ఆమె వల్లే నేను కూడా మైండ్ పోయినట్లు యాక్టింగ్ చేస్తున్నా అంటూ అసలు విషయం బయట పెట్టాడు. ఇది ఇంకో షాక్. బాబు చిట్టి అలా చెప్పేసరికి అందరూ కూడా షాక్ అవుతారు. నాకు ముందు నుంచే డౌట్ నీ పనులు చూసి అంటుంది సురేఖ. అంత అవసరం ఏమొచ్చిందిరా అని ఖాళీ అనగానే, లేకపోతే ఏంటన్నా, ఇంకొంచెం ఉంటే వీర అన్న చేతిలో మటాషై ఉండేవాణ్ణి. మా నాన్న నేను గమ్మునుంటే మేడం వచ్చి ఆ జ్యువెలరీని తిరిగి ఇచ్చేద్దామన్నారు. నేను అప్పటికీ వద్దు మనకి ఎందుకు వచ్చిన రిస్క్ అని. వింటేనా, అబ్బే అస్సలు రాగానే అన్నేమో ఒక్కటిచ్చి నీ సంగతి రేపు చెప్తా అన్నాడు. దాంతో నా గుండెకాయ నోట్లోకి వచ్చిందాయే. వాళ్ళు లోపలికి వెళ్ళాక కామ్గా లేచి బాగా థింక్ చేస్తా. అప్పుడే ఈ ఐడియా వచ్చింది, ఎలా చేస్తే మేడం నన్ను ఎక్కడికి పిలవరు, వీర అన్న చేతిలో సేవ్ అయిపోతా అని చెప్పడం ఆపి అందరి వైపు చూస్తాడు. అమ్మ చిట్టిగా, ఏం ఐడియా వేశావురా, నీది బుర్రే బుర్ర అంటాడు సుబ్బు. అది సరే, ఈ విషయం వాళ్ళిద్దరికీ తెలిస్తే అంటాడు సమీర్. మీరు చెప్తే తప్ప ఎలా తెలుస్తుందన్నా, వీర అన్న లేడు, మేడం పైన డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు అనగానే సురేఖ ఆశ్చర్యంగా డ్యాన్స్ అంటుంది. డ్యాన్స్, అదేదో భరతనాట్యం అంటారే అది వచ్చు అంటాడు కాళీ. వావ్ సూపర్, ఈ టాలెంట్ కూడానా అంటుంది సురేఖ. అన్నీ ఉన్నాయి, నాలాంటి అమాయకురులని ఇరికించడంతో సహా అనుకుంటాడు చిట్టి మనసులో. అవును, మొన్న చెప్తున్నావు వీరని చేంజ్ చేస్తా అని ఛాలెంజ్ చేసిందని అని అడుగుతాడు సమీర్. వాళ్ళందరూ కూడా మళ్ళీ షాక్. నాతో కూడా అన్నారు, కానీ ది గ్రేట్ మాపే అక్కడ. నేను చేరాక నవ్వటం కానీ, ప్రేమతో మాట్లాడడం కానీ, సరదాగా కబుర్లు చెప్పడం కానీ చూడలేదు. ఇంకా మారటం ఏంటి మేడం, పిచ్చి కాకపోతే అనగానే సురేఖ చిట్టి నెత్తి మీద ఒక్కటిచ్చి, వింటున్నాం కదా అని నోటికి పని చెప్పావనుకో, నేను చేతికి చెప్తా, వెళ్ళి భోజనాల ఏర్పాట్లు చూడు అనగానే చిట్టి గొనుక్కుంటూ వెళ్తుంటే లోపల విశిష్టం మొత్తం వినేసింది. బాబు చిట్టి, నువ్వు జీవిస్తున్నావని తెలుసు, కానీ డాన్ బాబుని చూసి అనుకున్నా. నన్ను చూసా, చెప్తా నీ పని అనుకుంటూ పక్క రూమ్లోకి వెళ్ళి దాక్కుంది. చిట్టి కిచెన్లోకి వెళ్ళాక ఫోన్ మాట్లాడుతున్నట్టుగా యాక్షన్ చేస్తూ కిచెన్లోకి వెళ్ళింది. ఆయనే, ఆ డాక్టరే, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఫోన్ పక్కన పెట్టి, చిట్టి అంటూ జుట్టు నెరిపి, నీకు గుడ్ న్యూస్, నేను సైకాలజిస్ట్ కోసం సెర్చ్ చేశా, హైదరాబాద్ వెళ్ళాక నేను చూపిస్తా, ఆయన ట్రీట్మెంట్కి నీకు గతం తిరిగి వస్తుంది అంటది నవ్వుతూ. చిట్టి చచ్చా, నీకు దండం తల్లో, ఆ ట్రీట్మెంట్ వద్దు, నువ్వు వద్దు అనుకుంటాడు మనసులో. ఏ చిట్టి, వీళ్ళు ప్లాన్ వేస్తున్నారు ఏదో రాబరీ కోసం, అవి వచ్చాక మనం మళ్ళీ వెళ్ళి అవి తిరిగి ఇచ్చేసొద్దాం, ఏమంటావు అని అడిగింది విశిష్ట. నా బతుకు, మైండ్ పోయిందన్నా కూడా ఈ మహాతల్లి వదలటం లేదు అనుకుంటాడు చిట్టి మనసులో. సరే అన్నీ అరేంజ్ చెయ్యి అంటూ వెళ్ళిపోయింది విశిష్ట.
వామ్మో! ఆ మాపై ఎంత తిట్టినా ఎందుకున్నాను జీతం కోసం. అంత జీతం ఎవడిస్తాడు? ఈసారి దొరికితే ఏకంగా పైకి పార్సెల్ కడతాడు మాపై. బతికుంటే బిర్యానీ తినొచ్చు. అరే చిట్టి వెళ్ళిపోరా అనుకుంటాడు చిట్టి మనసులో. బయట అది జరిగే పని కాదులే అంటాడు సింహ. సుబ్బు హైఫై ఇచ్చి అవును అంటూ పల్లికలించాడు. ఎందుకు అలా అనుకుంటున్నారు? ఒకవేళ మారిస్తే అని అడుగుతాడు సమీర్. సమీర్ వీరా సంగతి తెలిసే అంటున్నావా అని సురేఖ అనగానే సమీర్ నీకు వీరా 3 సంవత్సరాలు మాత్రమే తెలుసు కానీ నాకు 12 సంవత్సరాలుగా తెలుసు. తను అనుకున్నదే చేస్తాడు, ఎవరి కోసం మారడు అనగానే మీ అందరూ వీరా కోణంలో చూసి మాట్లాడుతున్నారు కానీ నేను విశిష్ట కోణంలో నుంచి మాట్లాడుతున్నా. ఒక గొప్పింటి ఆడపిల్ల, బాగా చదువుకున్న అమ్మాయి, డాన్సర్గా ఎంతో గ్రేట్ ఫ్యూచర్ ఉన్న అమ్మాయి. తన తండ్రి ఒక బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు, సొసైటీలో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు. విశిష్ట వీరాన్ని తప్పించుకొని వెళ్ళటం ఎంతసేపు? వెళ్ళి ఏ విదేశాలకు వెళ్ళి స్థిరపడొచ్చు అనగానే సుబ్బు వీర అంటే భయం కాబట్టి వెళ్ళలేదేమో. ఒకవేళ తను వెళ్ళకపోతే వాళ్ళ ఫ్యామిలీని ఏమైనా చేస్తాడని భయం ఉందేమో అని సుబ్బు అనగానే ఓకే, ఆ మాటే నిజం అనుకుందాం. కాసేపు అంత భయం ఉన్నది తన ఫ్యామిలీని వీరాకి తెలియకుండా ఎక్కడైనా దాచే కెపాసిటీ విశిష్ట వాళ్ళ ఫాదర్కు ఉంది. ఇవన్నీ తెలిసి కూడా విశిష్ట ఎందుకు వీరాని వదిలి ఎందుకు వెళ్ళటం లేదు? ఇదే నాకు అర్థం కావడం లేదు. అసలు వీరాన్ని జైల్లో పెట్టారనగానే నేను ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేశా. విక్రమ్ దేవ్ కన్స్ట్రక్షన్స్లో తిరుగులేని కింగ్, చాలా స్ట్రిక్ట్. ఇంకా ఆయన భార్య, పేరెంట్స్ మాత్రం కూల్, ఇవి తెలిసాయి. కానీ ఎందుకు విశిష్ట వీరాతో ఉండటం అంటే సురేఖ అన్నట్లు తనని మార్చడం కోసమా? అలా మార్చడం వల్ల తనకేంటి ఉపయోగం అంటూ అందరి వైపు చూశాడు. ఖాళీ ఏం మాట్లాడలేదు. సుబ్బు నెత్తిన చేతులు పెట్టుకున్నాడు. సింహం మూతి తిప్పుకున్నాడు. సురేఖ మాత్రం ఆలోచిస్తుంది. ఇదంతా చూస్తున్న విశిష్ట నవ్వుకుంటూ పైకి వెళ్ళింది. మెసేజ్ చేసింది హాయ్ అంటూ. హాయ్ హాయ్ అటువైపు నుంచి. డాన్ బాబుని వదలకుండా ఎందుకు తనతోనే ఉన్నాను అని డిస్కషన్ పెట్టారు అని విషి చెప్పగానే అటు సైడ్ నుంచి అవునా మీ డాన్ బాబు లేడా మరి అని అడుగుతారు. ఉంటే అంత ధైర్యం చేస్తారా అంటుంది విషి. కరెక్టే, ఇంతకీ ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతారు అక్కడి నుంచి. తెలీదు, వెళ్ళటం అందరు కలిసి వెళ్ళారు, బట్ వచ్చాక ఆయన కనబడలేదు అంటుంది విషి. ఫోన్ చేయకపోయావా అని అవతల వాళ్ళు అనగానే నేను ఫోను డాన్ బాబుకి అంటుంది. ఏ చేయకూడదా అని వాళ్ళు అనగానే చెయ్యొచ్చు, కానీ చేసినా ఏమంటాడు? జాన్ ఇలా ఫోన్ చేయడం నాకు నచ్చదు అంటూ సీరియస్గా చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అని చెప్పింది విషి. అటు సైడ్ నుంచి నవ్విన ఎమోజీ వచ్చింది. ఎందుకు లాఫింగ్ అని సీరియస్గా పెడుతుంది విషి. ఏం లేదు, తనని బాగా అర్థం చేసుకున్నావు అనగానే నువ్వేం చెప్పావో అదేగా చేస్తున్నా అంటుంది విషి. ఏం చేస్తున్నావు? తనతో ప్రేమగా ఉండు, తనకి ఎక్స్ప్రెషన్స్ నేర్పించు అని చెప్పా, విన్నావా? ఆ పనిలోనే ఉన్నా. వీరాతో అంత ఈజీ కాదు, అండ్ ఆయన మారడం ఏమో కానీ నేను లేడీ డౌన్ అయ్యేట్లు ఉన్నా అని విషి అనగానే అక్కడి నుంచి నవ్విన ఇమేజే వస్తుంది. సరే ఉంటా బాయ్ అని విషి అనగానే బాయ్ అని వస్తుంది. మిల్క్ వ్యాన్ ఆగినట్లు అర్థం అవ్వడంతో వీరా అలర్ట్ అయి నెమ్మదిగా గడి తీసి వెనక్కి వెళ్ళాడు. ఏవో మాటలు వినిపిస్తున్నాయి, తిట్టుకుంటున్నట్లు అర్థమైంది. 5 నిమిషాల తర్వాత ఒక డోర్ తీసి ఒక టిన్ దించాక మళ్ళీ డోర్ దగ్గరికి వేశారు. వీరా నెమ్మదిగా వచ్చి డోర్ కొంచెం ఓపెన్ చేసి చూశాడు. ఎవరూ కనబడలేదు. నెమ్మదిగా దిగి చుట్టూ చూశాడు. ఒకతను క్యాన్ తీసుకొని లోపలికి వెళ్తున్నాడు, ఇంకో అతను కనబడలేదు. వీరా లేట్ చేయకుండా ఇంకో మిల్క్ క్యాన్ తీసుకొని ముందుకు వెళ్ళాడు, ఎవరైనా చూస్తే డౌట్ రాకుండా. లోపల ఎన్నో రూమ్స్, అన్ని డోర్ వేసి ఉన్నాయి. పని వాళ్ళు క్లీనింగ్ చేస్తున్నారు. అసలు వీళ్ళు సెల్ చేయబోయే వస్తువులు ఎక్కడ ఉన్నట్లు అనుకుంటాడు వీరా మనసులో. ముందుకు వెళ్తుంటే తన భుజం మీద చేయి పడింది. వెనక్కి చూసేసరికి ఒక సెక్యూరిటీ గార్డ్ ఎక్కడికి అని సైగ చేశాడు. వీరా క్యాన్ చూపించాడు. కిచెన్ అని అంటూ చూపించాడు అతను. వీరా కామ్గా కిచెన్ వైపు వెళ్ళాడు. ఆల్రెడీ కిచెన్లోకి వెళ్ళిన మిల్క్ వాలా టీ తాగుతూ కనిపించాడు. వీరా అన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ వచ్చాడు. సెక్యూరిటీ చాలా టైట్గా ఉంది. వ్యాన్ దగ్గరికి వచ్చేసరికి సిగరెట్ వాలా ఏదో సీరియస్గా ఆలోచిస్తూ కనిపించాడు. వీరా వెనుక నుంచి క్యాన్ నెమ్మదిగా లోపల పెట్టి సిగరెట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళు హిందీలో మాట్లాడుకుంటారు, మనం మాత్రం తెలుగులో పోదాం. నువ్వు ఈ వ్యాన్ డ్రైవర్వి కదా, నన్ను కొంచెం న్యూ బ్రిడ్జ్ దగ్గర దించుతావా అని అడుగుతాడు వీరా. అతను వీరాని ఎగాదిగా చూస్తూ నువ్వు అని అడిగాడు.
మాకు తెలిసిన అతను లోపల పని చేస్తాడు, తనతో వచ్చాను. నాకు వెహికల్ లేదు, మళ్ళీ అంత దూరం నడవడం దేనికి అని నిన్ను అడిగాలి అంటూ సిగరెట్ తీసి తనకి ఆఫర్ చేశాడు. అతడు కంగారుగా ముందు లోపలే పెట్టవయ్యా, ఇక్కడ అలాంటి పనులు చేయకూడదు అని అనగానే అంటే బయట చేయొచ్చు అన్నమాట అంటాడు వీర. అన్నాడు అతను సీరియస్గా. ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు అని వీర అనగానే నేను వ్యాన్ వెనుక లాక్ చేసే వ్యాన్ స్టార్ట్ చేశా. మా వాడు అసలు తాళం వేసి లేదు అంటూ తిడుతున్నాడు. ఏం అర్థం కావడం లేదు అంటూ బుర్ర గోక్కుంటున్నాడు అతను. ఇందులో అంతా ఆలోచించేదేముంది, తాళం లోపల ఉంటే నువ్వు మర్చిపోయినట్లే, మీ వాడు వచ్చేలోపు నువ్వు వెళ్ళి చెక్ చేయని అనగానే కదా అనుకుంటూ వెనక్కి వెళ్ళి చూసేసరికి తాళం కనబడింది. సరే నేనే మర్చిపోయానేమో కానీ అనగానే అది సరే మీరు ఎన్ని సంవత్సరాలుగా వీళ్ళకి మిల్క్ సప్లై చేస్తున్నారు అనగానే అతను అబ్బో ముందు మా నాన్న సప్లై చేసేవాడు, ఆయన చనిపోయాక నేను మా అన్న లోపలికి వెళ్ళాడే, వాడే సప్లై చేస్తున్నా, దాదాపు 20 సంవత్సరాలుగా తెలుసు, అందుకే మిమ్మల్ని మాత్రమే చెక్కింగ్ చేయకుండా లోపలికి పంపుతారు అన్నాడు గర్వంగా. మమ్మల్ని మాత్రమే అనగానే వీర ఓహో అంటాడు. అవును నువ్వే పని మీద వచ్చావు అని అతను అనగానే చెప్పాక మా వాళ్ళు పనిచేస్తున్నారని వాళ్ళతో వచ్చా, ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారేమో అని. అతను వాళ్ళన్న రావడం చూసి సరే పద వెళ్తూ మాట్లాడుకుందాం అన్నాడు. వాళ్ళన్న వచ్చి ఎవరితను అని అడిగాడు ఆశ్చర్యంగా. అతను జరిగింది చెప్పగానే సరే సరే పద అంటూ ముగ్గురు వ్యాన్ ఎక్కారు. ఎగ్జిట్ గేట్ వేరే వైపు ఉండడంతో వీరాకు అర్థమైంది సెక్యూరిటీ వాళ్ళు చూడరని. బయటకు వెళ్ళాక న్యూ బ్రిడ్జ్ దగ్గర దింపి వాళ్ళు వెళ్ళిపోతుంటే లిఫ్ట్ ఇచ్చారు. కనీసం సిగరెట్ అయినా తాగి వెళ్ళండి అని ఆఫర్ చేయగానే ఇద్దరు దిగారు. ముగ్గురు ఒక చోట కూర్చున్న తర్వాత మిల్క్ వాలా అయితే ఉద్యోగం కోసం వచ్చావా అనగానే హా ఆయన ఎవరో లేరని మళ్ళీ రమ్మన్నారు. డ్రైవర్ వాళ్ళ వచ్చినా ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరిని నమ్మరు, అక్కడ పనిచేసే వాళ్ళంతా పాత వాళ్ళే. ఇంతకీ నీకు తెలిసిన ఆయన ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నాడు అనగాని 5 సంవత్సరాలు అన్నట్టు గుర్తు అంటాడు వీర. మిల్క్ వాళ్ళ ఆశలు వదిలేసుకో ఇవ్వరు అని అంటాడు. నువ్వు గ్రేట్ టీ తాగుతున్నావు, ఎంత నమ్మకం లేకపోతే నిన్నలా మరి 20 సంవత్సరాలుగా తెలుసు, వాళ్ళు నమ్మాలే కానీ టీ కర్మ టిఫిన్స్ భోజనాలు కూడా పెడతారు అంటాడు అతను. ఓహో అవును ఏదో నగల ప్రదర్శన అని చెప్పాడు లోపల పనిచేసే ఆయన, ఏంటది అని అడుగుతాడు వీర. నగల ప్రదర్శన కాదు, ఎవరితో అనకు అని మిల్క్ వాళ్ళ అనగానే నాకెవరు తెలుసు నేను ఎందుకంటాను అంటాడు వీర. డ్రైవర్ వాళ్ళ వీళ్ళు గొప్ప రాజవంశీయులు, వీళ్ళ దగ్గర చాలా విలువైన సామాన్లు ఉన్నాయి, వాటిలో కొన్ని అమ్మబోతున్నారు. అవునా ఎందుకు అన్నాడు మాపే ఫేస్తో. ఎందుకు అంటే తెలీదు, మాకు వంట వాళ్ళతో పరిచయం ఉంది, వాళ్ళు చెప్తేనే తెలిసింది అంటాడు మిల్క్ వాళ్ళ. ఓహో మరి ఎలా అమ్ముతారు అని అడుగుతాడు వీర. అది నాకు తెలియదు అంటాడు మిల్క్ వాళ్ళ. ఎహే ఎలా ఏముంది, వాళ్ళకి చాలా కార్లు ఉన్నాయి, దేనిలో ఒక దాంట్లో తీసుకెళ్ళి అమ్మేస్తారు అని డ్రైవర్ చెప్పగానే ఊరుకోరా అలా ఎలా అమ్ముతారు, అన్నీ పట్టాలంటే కనీసం పెద్ద లారీ కావాలి, అసలు ఎంత విలువ ఉండొచ్చు అని అడుగుతాడు వీర. మిల్క్ వాళ్ళ చుట్టూ చూసి వీర చెవిలో 100 కోట్లు అంటాడు. ఆ బద్మాష్ 40 చెప్పాడు అనుకుంటాడు వీర మనసులో. డ్రైవర్ వాళ్ళ పైకి లేచి సరే మేము వెళ్తామని కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీకు అక్కడ అంతో ఇంతో పలుకుబడి ఉందనిపిస్తుంది, పోనీ మీరే ఒకసారి నా కోసం ఉద్యోగం అడుగుతారా, డ్రైవర్ అయినా పర్లేదు, ఇలాంటి చోట్లయితే జీతం కూడా బాగా ఇస్తారు, మీ పేరు చెప్పుకొని మా కుటుంబం గడుస్తుంది అనగాని వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకొని సరే నీ నెంబర్ ఇవ్వు అన్నారు. వీర ఒక నెంబర్ చెప్తుంటే అతను నోట్ చేసుకొని సరే రేపు ఉదయం 10 గంటలకు వచ్చాయి అనగాని వీర థ్యాంక్స్ భయ్యా అంటూ ఇద్దరికి నమస్తే పెట్టి వెళ్ళిపోయాడు. సాయంత్రం 4 అవుతున్నా వీర రాకపోవడంతో ఫస్ట్ టైం మన పాపకి ఎక్కడో చాలా లైట్గా ఏదో ఫీలింగ్ వచ్చింది. యాక్చువల్లీ తను విన్నది వీర అక్కడికి వెళ్ళాడు అని, బట్ మెసేజ్కి కూడా చెప్పలేదు, ఫోన్లో ఇలాంటివి ఎందుకు అని. కిందికి వెళ్ళి హాల్లో బిందాస్గా టీవీ చూస్తున్న కోని చూసి ఎలా కూర్చున్నారో చూడు, దుష్ట చతుష్టయం, ఆయన్ని రిస్క్లోకి నెట్టి హ్యాపీగా టీవీ చూస్తున్నారు అనుకొని సమీర్తో డాక్టర్ అయ్యా మీ ఫ్రెండ్ ఇంకా రాలేదు, ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది అమాయకంగా ఫేస్ పెట్టి. అందరూ అలర్ట్ అయి విశిష్ట వైపు చూశారు. ఈ చెల్లాయి నేను అనుకున్న దానికన్నా డేంజర్ అనుకుంటాడు ఖాళీ మనసులో. అదా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాడు వచ్చేస్తాడు అని చెప్తాడు సమీర్. సరే
నేను మీ అందరికీ టీ పెట్టుకొస్తా అని విశిష్ట అనగానే అందరూ ఒక్కసారిగా వద్దు అని అరిచారు. ఎందుకొద్దు అని అడిగింది విశిష్ట కంగారుగా. అంటే చిట్టి పెడతాడులే నీకెందుకు శ్రమ అని. అంతే కదా అంటూ అందరి వైపు చూస్తూ అన్నాడు సమీర్. అందరూ హా హా అంటూ తలూపారు. సురేఖ లోపల నుండి వస్తూ ఏం లేదు విశిష్ట, కాళీ నువ్వు చేసిన పని గురించి చెప్పాడు, అందుకే అందరూ భయపడుతున్నారు అని నవ్వింది సురేఖ. కో అండ్ విశిష్ట వైపు టెన్షన్గా చూశారు. చ ఊరుకో కాళీ అన్న, నేను ఎక్కువ కలపలేదు, జస్ట్ 5 అనగానే సుబ్బు అవి చాలు తల్లి, ఇంకో 2 వేసి ఉంటే ఏకంగా పైకి బర్త్ కన్ఫర్మ్ అయ్యేది అంటాడు సుబ్బు. విశిష్ట కోపంగా చూసి మరి మీ ఫ్రెండ్ బాగానే ఉన్నాడు కానీ వాడు ఐరన్ మ్యాన్, ఇలాంటివి పని చేయవు అని అంటాడు సమీర్. సరే సరే వదిలేయండి విషి పద నువ్వు టీ పెట్టు నేనొస్తా అన్నది సురేఖ. ఇద్దరు లోపలికి వెళ్ళగానే విశిష్ట వదిన మీకేమైనా పని ఉంటే చూసుకోండి నేనేమి కలపను అన్నది. సురేఖ నవ్వుతూ సరే అంటూ వెళ్ళిపోయింది. విశిష్ట ఫోన్ చేతిలోకి తీసుకుంది. డాన్ బాబు నెంబర్ వైపు చూస్తూ కాల్ చేసింది. రింగ్ అవుతుంది. విశిష్టకి టెన్షన్ మొదలైంది, ఏమంటాడో అని. ఇక్కడ యూకే. నన్ను చూసి టెన్షన్ పడక్కర్లేదు, మీ ఎంజాయ్ మీరు చెయ్యండి అంటూ వచ్చి వైషు పక్కనే కూర్చున్నాడు సిద్ధు. వైషు తనని పట్టించుకోకుండా తన ఫ్రెండ్స్తో కబుర్లు చెప్తుంది. సోనా వచ్చి సార్ మీరు ఏం తింటారో చెప్తే తీసుకొస్తాను అన్నది నవ్వుతూ. కివీ జ్యూస్ చాలు అంటాడు సిద్ధు. ఓకే సార్ అంటూ వెనక్కి తిరిగి వెళ్ళబోతూ స్లిప్ అయి సిద్ధు మీద పడింది. జాగ్రత్త సోనా, దెబ్బలేం తగలలేదు కదా అని అడిగాడు సిద్ధు. ఆహా, ఏం కంగారు, ఎంత ఎఫెక్షన్ అని అనుకుంటుంది వైషు మనసులో. థ్యాంక్ యూ సార్ అని వెళ్ళిపోయింది సోనా. హాయ్ అన్నాడు వైషుకి మాత్రమే వినబడేలా. హాయ్ అంది వైషు. ఎలా ఉంది సర్ప్రైజ్ అని సిద్ధు అనగానే ఏంటి అంటుంది. నేను రావడం నీకు హ్యాపీ కదా అంటాడు సిద్ధు. ఎక్స్క్యూజ్ మీ అంటూ లేచి వాటర్ బాటిల్ తీసుకుంటుంటే సిద్ధు వచ్చి ఏంటి మాట్లాడుతుంటే వచ్చేసావు అంటాడు. అయితే ఏంటి, నా కోసం కాదు, నేను రమ్మంటే రాలేదు, మీ సోనా పిలిస్తే వచ్చావు, గో టు హెల్ అంటూ కోపంగా వెళ్ళింది. సిద్ధు నవ్వుకుంటూ అరే మచ్చా అనిరుద్ నువ్వు గ్రేట్ రా, జలసి ప్రేమకి పునాది అంటూ నన్ను పంపావు చూడు, నువ్వు గ్రేట్ ఎహే అని అనుకుంటాడు మనసులో. అసలు ఏం జరిగింది అంటే మార్నింగ్ వైషు వెళ్ళిపోయాక తనకి అనిరుద్ నుంచి కాల్ వచ్చింది. ఏరా మచ్చా ఏం డూయింగ్? అరే ఫుల్ బిజీ, న్యూ ప్రాజెక్టు, 2 నెలలు ఫుల్ బిజీ అంటాడు సిద్ధు. ఏమంటోంది మిస్సెస్ వైష్ణవి సిద్ధార్థ్ అనగానే కంపెనీలో అందరూ ఈ ప్రాజెక్టుతో ఫుల్ బిజీ, వీక్ ఆఫ్ రావడంతో అవుటింగ్కి వెళ్ళారు. మరి నువ్వు వెళ్ళలేదేరా అని అనిరుద్ధ్ అనగానే లేదురా చెప్పాగా బిజీ అని. ఊరుకోరా, ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు, అసలు నువ్వు వెళ్ళాలి, తనతో టైం స్పెండ్ చేస్తేనే కదా అనగానే అలా అంటావా అంటాడు సిద్ధు. మరి వెళ్ళు, లేట్ చేయకో. ఎలా రా, ఇప్పుడు నేను వెళ్తే వైషు ఏమనుకుంటుంది, స్టాఫ్ ఏమనుకుంటారు, వీడు మిమ్మల్ని ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనీయటం లేదు అని తిట్టుకుంటే అని సిద్ధు అనగానే ఏహే ఆపువే, వాళ్ళు ఏమనుకుంటే నీకెందుకు, నీ వంక నీకు వంక కావాలి అంతేనా, ఒక పని చెయ్యి, ఏదో వర్క్ మీద సోనాకి కాల్ చెయ్యి, తర్వాత చూడు అనగానే అమ్మో వైషుకి కోపం వస్తే అదేదో సినిమాలో చెప్పినట్టు అసూయ ఘాటైన ప్రేమకి థర్మామీటర్, నువ్వు సోనా ద్వారా వెళ్ళినట్టు వెళ్ళు, వైషుకి కోపం రాకపోతే చూడు, తర్వాత జలసి, ఆ పైన ప్రేమ, ఆ పైన రొమాన్స్, తర్వాత వద్దులే ఇంక వెళ్ళు చెప్తా అనగానే సిద్ధు రివర్స్ కానీ అవ్వాలి నా కొడుక, నీ సంగతి చెప్తా అంటాడు సిద్ధు. లవ్ గురు ఇక్కడ, వెళ్ళిపో అంతే అంటూ కాల్ కట్ చేశాడు అనిరుద్. తర్వాత సిద్ధు సోనాకి కాల్ చేసి ఆఫీస్ విషయాలు అడగటం స్టార్ట్ చేశాడు. ఏంటి గొడవ అని అడిగాడు. తర్వాత మన వాళ్ళే సార్, అవుటింగ్కి వచ్చాం కదా ఎంజాయ్ చేస్తూ అరుస్తున్నారు, అన్నట్లు మీరెందుకు రాలేదు అని అడిగింది. అదా కుదరలేదు సోనా, ఎంజాయ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అనగానే రండి సార్ ప్లీజ్, నా కోసం కాదు వైష్ణవి కోసం రండి అని సోనా అనగాని అదేంటి అలా అంటున్నావు అంటాడు సిద్ధు. మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అసలైతే మీ ఇద్దరు సరదాగా బయటకు వెళ్ళి టైం స్పెండ్ చేయాలి, మీరేమో న్యూ ప్రాజెక్టుతో బిజీ అయ్యారు, అందుకే కనీసం ఈ ఒక్కరోజైనా తన కోసం రండి ప్లీజ్ అంటూ కాల్ కట్ చేసింది. అది జరిగింది. సార్ జ్యూస్ అంటూ తెచ్చిచ్చింది సోనా. సిద్ధు తాగేసి వైషు దగ్గరికి వెళ్తుంటే సార్ అందరం కలిసి ఫోటో దిగుదాం ప్లీజ్ సార్ అని అడిగింది. సిద్ధు సరే అనడంతో ఫోటోస్ రెడీ అయ్యారు.
సిద్ధు బావ వైషు కోసం వెతుకుతుంటే తను మాత్రం ఏం పట్టించుకోకుండా గ్రూప్ ఫోటోలో లాస్ట్లో నిలబడింది. అరగంట తర్వాత అందరూ షాపింగ్లో బిజీ అయ్యారు. సిద్ధు వైషుకి కాల్ చేసి ఎక్కడా అని అడిగాడు. నువ్వేమీ నేను పిలిస్తే రాలేదు కదా బావ, మరి ఎందుకు నాకు ఫోన్ చేయడం అంటుంది. వైషు యాక్చువల్లీ నేను నీ కోసమే అంటూ ఏదో చెప్తుంటే సార్ అంటూ షాన్ ఇంకా కొందరు మగజైన్స్ వచ్చి సిద్ధుని తమతో లాక్కెళ్లారు. ఎద్దు బావ ఏం చేయకుండానే కాల్ కట్ అయింది. ఈవినింగ్ అవుతుండగా అందరూ ఒకే చోట గ్యాదర్ అయ్యారు. సోనా షాన్ సీరియస్గా ఏదో మాట్లాడుకోవడం చూసి సిద్ధు వెళ్ళి ఎనీథింగ్ రాంగ్ అని అడిగాడు. సోనా కళ్ళు తుడుచుకుంటూ హా సార్ మా రూమ్మేట్ ఇలా చేసింది అని ఫోన్ ఇచ్చింది, అందుకే అందరినీ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేను వెళ్ళిపోతా అంటున్నాను. కానీ అదే సార్ బస్సులో వెళ్ళిన అందరినీ డ్రాప్ చేశాకే సోనా వాళ్ళ ఏరియాకు వస్తుంది, అందుకని అంటాడు షాన్. ఓ కమాన్, అందులో ఆలోచించేది ఏముంది, నేను డ్రాప్ చేస్తా, మీ అందరూ బస్సులో వెళ్ళిపోండి అన్నాడు సిద్ధు. షాన్ అయ్యో సార్ మీకెందుకు ట్రబుల్, నేను డ్రాప్ చేస్తా అంటాడు. అలా అంటావా, అయితే బైక్ కీస్ తీసుకో అంటూ ఇవ్వబోయాడు. సోనా షాన్ రెస్టారెంట్ బిల్ పే చేసావా, ఇంకా బస్సు రెంట్ ఇవ్వాలి, నువ్వు ఆగిపో, నేను ఎలాగోలా వెళ్తాలే అన్నది బాధగా. దెన్ ఐ విల్ కమ్ విత్ యూ నో ప్రాబ్లం అన్నాడు సిద్ధు. సోనా థ్యాంక్ యూ సార్ అన్నది ఇబ్బందిగా. వైషు షాన్ కోసం వస్తూ చూసేసరికి సిద్ధు బావ బైక్ స్టార్ట్ చేయడం, సోనా పాప వెనకెక్కి సిద్ధు భుజంపై చేయి వేయడం, మనోడు హీరో లెవెల్లో జుర్రుమని పోనించడం జరిగాయి. అంతే, వైషుకి ఏం అర్థం కాలేదు. మనసంతా అదోలా అయిపోయింది. షాన్ని ఏం అడగాలి అనిపించలేదు. ఇక్కడ వీర లోపలికి రావడం కిచెన్లోని బాల్కనీలో నుండి చూసి విశిష్టకి కొంచెం రిలీఫ్ అనిపించింది. సమీర్ వీరాని చూసి వచ్చేసావా, ఇంతసేపు రాకపోయేసరికి విశిష్ట కంగారు పడుతుంది. కానీ వీర కాలర్ వెనక్కి లాగి సోఫాలో సెటిల్ అయి కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. విశిష్ట వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చింది. వద్దు అంటే వద్దు అంటూ ఏంటి మాపే మొహంతో చెప్పాడు. ఎవరు మాపే అని కన్ను కొట్టింది. రేపటికి మేము రెడీ వీరా అని ఖాళీ అనగానే జా అంటే ఇవ్వు అన్నాడు వీర. విశిష్ట కిచెన్లోకి వెళ్ళగానే వీర, సమీర్ వాటి కాస్ట్ 40 కాదు 200 కోట్లు, అవి 2 కాదు 4 వస్తువులు అండ్ మనం రేపు వెళ్ళటం లేదు, ఆ సూరజ్కి కాల్ చేసి చెప్పు అంటూ కిచెన్లోకి వెళ్ళాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్. సుబ్బు 200 కోట్ల, మరి సూరజ్ ఎందుకు అలా చెప్పాడు అన్నాడు ఆశ్చర్యంగా. వీర టీ పెడుతున్న విశిష్టతో ఏంటి జాన్ ఫోన్ చేశావు అని అడిగాడు. అది మీ వాళ్ళంతా ఎప్పుడో వచ్చేశారు, మీరు ఇంకా రాలేదని అంటుంది విశిష్ట. అంటే నేను రాలేదని కంగారుతో చేసావా, లేకపోతే ఇంకా రాకపోతే బాగుండు అనుకున్నావా అని వీర అనగానే విశిష్ట వెనక్కి తిరిగి అయ్యో రామా, అలా ఎందుకు అనుకుంటాను అంటూ కోపంగా చూసింది. అవును, మీకెంత ఉంటుంది ఏంటి ఆస్తి అని అడుగుతాడు వీర. ఎందుకు అంటుంది. లేదు మీ బాబు అనగానే మా నాన్న అంటుంది. ఆ ప్రాపర్టీస్ చూసుకునే కదా నన్ను అరెస్ట్ చేయించి పోలీసులతో కొట్టించాడు అని వీర అనగానే విశిష్ట ఏమీ మాట్లాడలేదు. బాధగా తన వైపు చూసింది. ఆ చూపేంటి అని అడిగాడు సీరియస్గా. బాధగా చూశాను అంటుంది విశిష్ట. మరి ఆ రోజు ఐ హేట్ యూ, నాకు ఇంకా ఎప్పుడు నీ మొహం చూపించుకో అంటూ అసహ్యంగా చూసావు అనగానే విశిష్ట బొంగమూతి పెట్టి టీ కప్పు తన చేతికిచ్చి చిట్టి అంటూ పిలిచింది. చిట్టిగాడికి వీర వచ్చాడని తెలియక ఎగేసుకుంటూ వచ్చాడు. వీరని చూసి వచ్చినవాడు సైలెంట్గా ట్రే పట్టుకొని వెళ్ళాడు. నేనేదో అడిగా అని వీర అనగానే మా ప్రాపర్టీస్ గురించా, నాకెలా తెలుస్తుంది, మా నాన్నకి తెలుస్తుంది అంటూ టీ సిప్ చేసి ఆహా షబ్బాష్ విషి అంటూ భుజంపై కొట్టుకుంది. ఏంటది అని అడిగాడు మాపే ఫేస్తో. టీ బాగుంది, ఆస్వాదిస్తూ తాగుతున్నా, మీకు నచ్చింది కదా అని విశిష్ట అనగానే పర్లేదు, ఏదో ఉంది అంటాడు వీర. ఓహో, చిట్టి టీ పెట్టినప్పుడు ఎలా ఉండేది అనగానే చాలా చండాలంగా ఉండేది అంటాడు వీర. అప్పుడు మీరు చిరాగ్గా పెట్టిన అర్థం ఉంది, ఇప్పుడు మీకు నచ్చే కదా అడిగి మరీ పెట్టించారు అంటూ వీరా దగ్గరకు వచ్చి తన చేతిలోని టీ కప్పు తీసుకొని కొంచెం సిప్ చేసి ఇప్పుడు సిప్ చేయండి అంటూ కప్పు నోటి దగ్గర పెట్టింది. వీరా తాగి తన వైపు చూస్తుంటే అయ్యో అన్నిటికీ అదే చూపా సీరియస్గా, చిట్టి తాగినప్పుడు వే అంటావు, మీ జాన్ ఇచ్చినప్పుడు ఇలా పెట్టాలి ఫేస్, అర్థమైందా అని అడిగింది. వీరా విశిష్ట నడుం పట్టుకొని దగ్గరికి లాక్కొని ఏంటి ఫీలింగ్స్ నేర్పించాలని ట్రై చేస్తున్నావా
అని అడిగాడు తన కళ్ళల్లోకి చూస్తూ. మరి అన్నిటికీ ఒకేలా పెడితే చాలా బాగోదు కదా అంటూ కళ్ళు టపటపా ఆడించేసింది. జాన్, చేసిన ఓవర్ యాక్షన్ చాలు, అడిగిన దానికి మాత్రమే చెప్పు అంటాడు. విశిష్ట తనని విడిపించుకొని అందుకే చిట్టి మాపే అనేది. మళ్ళీ నీ ఫ్యాన్స్ గింజుకుంటున్నారు అలా అంటే. వాళ్ళ కోసమైనా కాస్త నవ్వటం ప్రాక్టీస్ చేయి మిస్టర్ మాపే అంటూ జుట్టు నెరిపి బుగ్గలు గట్టిగా లాగి పరిగెత్తింది. డాన్ బాబు ఎక్కడికో వెళ్ళిపోయాడు. విశిష్ట నుంచి వచ్చే ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తూ ఏమైంది, ఎందుకు నా మీద సడన్గా ప్రేమ అనుకుంటూ టీ ఫినిష్ చేసి తన వెనక్కి వెళ్ళాడు. విశిష్ట చున్నీ వేలికి చుట్టుకుంటూ వెనక్కి చూసి వెళ్తుంటే వీర కాలర్ వెనక్కి నెట్టి క్రాఫ్ట్ సరి చేసుకుంటూ వెళ్ళాడు. అది చూసి సింహ సుబ్బు నెత్తిన ఒక్కటి పీకి చెప్పానా, నేను చెప్పానా ఆ రోజు ఏదో ఒక రోజు వీరాని తన వెనకే తీసుకెళ్తుందని అన్నాడు. రే, పెళ్ళైతే తెలుస్తుందిరా మ్యాజిక్ ఏంటో సన్నాసి అంటూ సింహానెత్తిన ఒక్కటిచ్చాడు సమీర్. విశిష్ట గార్డెన్లోకి వెళ్ళిన తర్వాత వీర అక్కడున్న చైర్లో కూర్చొని తనని చూస్తున్నాడు. సురేఖ తన కిడ్స్తో అక్కడికి వచ్చింది. చింటూ, మింటూ ఆంటీ అంటూ వెళ్ళి విశిష్ట కాళ్ళని చుట్టేశారు. కూడా బయటికి వచ్చి వీర చుట్టూ చేరారు. విశిష్ట కళ్ళు రెండు చెవులు వాళ్ళ మీద వేసింది. ఖాళీ విశిష్టాన్ని తదేకంగా చూస్తున్న వీరాతో చూడమైతే నీతో మాట్లాడాలి అన్నాడు చెవిలో చిన్నగా. వీర చూపు తిప్పి అందరినీ చూసి ఎప్పటిలాగానే మొహం చిట్లించాడు. వీరా అసలు ఏం జరిగింది అని అడుగుతాడు సమీర్. ఆ సూరజ్ అబద్ధం చెప్పాడో నిజం చెప్పాడో నాకు తెలియదు. ఏది ఏమైనా వాడిని సైడ్ చేసి అవి మనమే కొట్టేసి క్యాష్ చేసుకుందాం అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. అదెలా కుదురుతుంది వీరా, అసలు ఈ డీల్ చెప్పిందే సూరజ్, మళ్ళీ అవి అమ్మేయాలన్నా విదేశాల్లో అమ్మాలి అంటే వాటిని జాగ్రత్తగా దేశం దాటించాలి. కస్టమ్స్ కళ్ళు కప్పడం మన వల్ల ఏమవుతుంది అని సమీర్ అనగానే కదా అంత రిస్క్తో కూడిన పని కేవలం 20 కోట్లకే చేస్తాడంటే నాకు డౌట్ వచ్చింది. అందుకే ఆ ప్యాలెస్లోకి వెళ్ళాను. లోపలికి వెళ్ళావా అని అడిగారు ఆశ్చర్యంగా. చాలా కష్టంగానే అంటూ జరిగింది చెప్పాడు వీర. అంతా విని సమీర్ అదేంటి సూరజ్ 40, మిల్క్ వాలా 100, నువ్వు 200 కోట్లు అంటున్నావు, నాకేం అర్థం కావడం లేదు, నాకు పిచ్చెక్కిపోతుంది అన్నాడు. సుబ్బు కూడా సేమ్ డైలాగు తెలుగులో. అసలు మనకి సూరజ్ ఏం చెప్పాడు, విలువైన వస్తువులు అమ్ముతున్నారు, అందులో 2 రేర్ మెటల్ అని కదా. హా, నేను లోపలికి వెళ్ళాను. అక్కడ ఈ మిల్క్ వాలాకి వంటవాడు చెప్తుంటే విన్నాను. 2 కాదు 4 వాల్యూ 200 కోట్లు అని. నాకు తెలియక అడుగుతాను, రాజవంశీయులు అంటున్నారు, మరి ఎందుకు ఇంత విలువైన వస్తువులు అమ్ముకోవడం, డబ్బులు బాగానే మూలుగుతాయిగా వాళ్ళ బీరువాల్లో అని అడుగుతాడు సుబ్బు. సుబ్బు, ఆ వారసుడు అన్నారు చూడు, అతనికి లేని బ్యాడ్ హ్యాబిటే లేదు. వాళ్ళ తాతగారికి ఒక్కతే అమ్మాయి, అంటే వీళ్ళ అమ్మ, అందుకని ఇతన్ని బాగా గారాబంగా చూసేవారు వాళ్ళ తాత. ఇంకేముంది, వీడికి ప్లేయింగ్ గేము, సింగిందే సాంగ్ అంతేనా అని సింహ అనగానే, వాళ్ళ తాత చనిపోయే వరకు ఆగాడు, ఆయన పోయాక వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్పాడు కానీ ఈ పనికి ఓకే అన్నారు. ఏముంది, అవి అలంకరణకి ఉంచితే పైసలు రావు, అమ్మితే వస్తాయి అని చెప్పే ఉంటాడు అని ఖాళీ అనగాని అయి ఉండొచ్చు. అసలు ఈ సూరజ్ తెలిసి చెప్పాడా తెలియక చెప్పాడా అని సమీర్ అనగాని తెలియకుండా ఎలా ఉంటుంది, తెలిసే ఉంటుంది. అమౌంట్ ఎక్కువే, రిస్క్ ఎక్కువే, అందుకే మన లాంటి చిన్న దొంగలైతే పెద్ద అమౌంట్ ఇవ్వక్కర్లేదు, మనం ఎటు అంత దూరం వెళ్ళి ఎంక్వైరీ చేయకుండానే ఇందులోకి దిగిపోతాం అనుకున్నాడు అని అనగాని అది సరే, రేపు మార్నింగ్ కాల్ చేస్తాడు, అప్పుడు ఎలా, ఏం చెప్పాలి అని సమీర్ అనగానే ప్లాన్ మారింది, కొత్త ప్లాన్ కన్ఫర్మ్ అయ్యాక ఫోన్ చేస్తారని చెప్పు, డౌట్ వస్తుందేమో అంటాడు సమీర్. రాని ఎవడూ భయపడడు అంటాడు వీర. అంతా విని విశిష్ట 200 కోట్ల, ఏదో తొడుక్కునే కోట్లలాగా అంత సింపుల్గా డిస్కషన్ పెట్టారేంటి, ఇందులోనైనా నన్ను ఇన్వాల్వ్ చేస్తా అన్నాడు, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటుంది మనసులో. ఆ రోజు నైటు విశిష్ట గౌతమితో ఫోన్ మాట్లాడుతుంది. గౌతమి, విషి చెల్లి సిద్ధు ఇద్దరు ఈ మధ్య చాలా క్లోజ్ అయ్యారట, అత్త చెప్పింది అన్నది ఆనందంగా. నిజంగానా అమ్మా, నేను చెప్పానా ఏదో ఒకరోజు ఇద్దరు ఒక్కటవుతారని అంటుంది విశిష్ట. ఇంకా నీ గురించే బెంగ, మీ బామ్మ ఏమో బెంగెందుకు, నీ కూతుర్ని పువ్వులు వేసి నడిపిస్తాడు అంటూ ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పి నాకు పిచ్చెక్కిస్తుంది,
అసలు ఏం జరుగుతుంది పెద్దోడా అని అడుగుతుంది గౌతమి. అమ్మా నీకెప్పటి నుంచో చెప్పాలి అంటుండగా జాను వచ్చి ఫోన్ లాక్కొని, ఏమో విశిష్ట, నీకేం చెప్పాను, నాకు అర్జెంటుగా ముని మనవడిని ఇమ్మని చెప్పానా? ఆ పనిలో ఉండకుండా ఎప్పుడు చూడు అమ్మ బొమ్మ అంటూ ఫోన్లో మాట్లాడతావు అనగానే, బామ్మ కాస్త తట్టుకో, అంత అర్జెంట్ అయితే వైషుకి చెప్పు అనగానే, నేనేమీ చెప్పక్కర్లేదు, అది నీకన్నా నాకన్నా తెలివైంది, ఎగ్జామ్స్ అవ్వగానే హనీమూన్కి వెళ్ళి నీకన్నా ముందుకంటుంది అనగాని, మరి ఇంకేంటి, నన్ను మాత్రం ఇలాంటివేమీ అడగొద్దు ప్లీజ్ అంటూ కాల్ కట్ చేసింది విశిష్ట. వెనక్కి తిరిగి చూసేసరికి వీర తననే చూస్తున్నాడు. ఎవరు ఫోన్లో? మా బామ్మ ఇంకా అమ్మ అంది. ఏంటి ఇంటికి వచ్చేయమంటున్నారా? అదేం లేదు. సరే నేను ఒకటి అడుగుతా చెప్పు అంటూ బెడ్ మీద పడుకొని, నేను తాళి కట్టిన తర్వాత నీకేమనిపించింది అని అడుగుతాడు. ఇప్పుడు అవసరమా అంటూ చురుకుగా చూసింది. లేదు, నాకు ఒక విషయం అర్థం కాలేదు, నీకు నేనంటే ఇష్టం లేదు, నన్ను చూస్తేనే భయపడే దానివి అని వీర అనగానే, హలో డాన్ గారు కాస్త తట్టుకోండి, మన ఇంటికి ఎప్పుడు వెళ్తున్నాం అది చెప్పండి ఫస్ట్ అంటుంది. మన ఇల్లా? ఎప్పుడు అది, ఇప్పుడు అదెందుకు గుర్తొచ్చింది అంటాడు వీర. విశిష్ట షూ అంటూ, నాకంటూ ఒక ఇల్లు ఉండాలి కదా. అవునా, ఇక్కడ పని అవ్వగానే మన హనీమూన్ చూసుకొని అటు నుంచి స్విట్జర్లాండ్లో సెటిల్ అవుదాం, అక్కడ కట్టిస్తా నీకో ఇల్లు. మరి హైదరాబాద్లో ఇల్లు? అది నాది కాదు అంటాడు. మరి అంటుంది విశిష్ట. అబ్బా కబ్జా చేసా అంటాడు. విశిష్ట అంటే, ఇప్పటి వరకు మీకంటూ ఒక ఇల్లు లేదు అంతేనా అనగానే, అవును. ఇంకో విషయం, మీ బాబా ఆస్తి గురించి ఎందుకు అడిగానంటే, ఏ డబ్బులు చూసుకొని ఆయన గారు ఎగిరెగిరి పడ్డాడో ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా సంపాదించి నేను రేంజ్లో చూసుకుంటా అని వీర అనగానే, నాకు రేంజ్ వద్దు, చేంజ్ వద్దు, నేను నాలాగానే ఉంటాను అంటుంది విశిష్ట. ఇంకో విషయం, హనీమూన్ అంటూ ఏవేవో ఊహించుకోకండి, నేను రాను అండ్ నేను మా ఇంటికి వెళ్ళాలి అనగానే, నేను పంపను, నువ్వు వెళితే నీ బాబు ఏవేవో చెప్పి నా దగ్గరకు రానివ్వడు అంటాడు వీర. మరే మీరు చూస్తూ ఊరుకోరుగా, వచ్చేస్తారుగా అంటుంది విశిష్ట. చూడు జాన్, మళ్ళీ చెప్తున్నా, నిన్ను నా నుంచి దూరం చేయాలని చూస్తే నాలోని రాక్షసుడు బయటకు వస్తాడు. మన పెళ్లి రోజు చూసావు కదా, ఇంకెప్పుడు అలా జరగకుండా ఉంటే మంచిది అంటూ కళ్ళు మూసుకున్నాడు. విశిష్ట చెయ్యెత్తి కొట్టబోయి, నీకు మాపే కాదు టోస్టర్ అని పెట్టాలి, మొహం చూడు అంటూ తిట్టుకుంది. వీర కళ్ళు తెరవకుండానే, తిట్టుకుంది చాలు ఇంక పడుకో అనగానే, ఇవన్నీ బాగా తెలుస్తాయి, నాకు మా ఇంట్లో వాళ్ళని చూడాలని ఉంది, అదెందుకు అర్థం కాదు మీకు అంటూ మూతి ముడిచింది. వీర నాకు అర్థమైంది కానీ ఇష్టం లేదు అనగానే, విశిష్ట ఫోన్ తీసుకొని చూసింది. మెసేజ్ ఫ్రమ్ బాబీ సార్ ఓపెన్ చేసింది. హాయ్ విశిష్ట, హౌ యూ? నెక్స్ట్ మంత్ జరిగే ఫ్యాషన్ షో గురించి నీకు నటాషా చెప్పే ఉంటుంది. సో నెక్స్ట్ మంత్ 5కి ఇక్కడ ఉండాలి, కొత్త డిజైన్స్ ఏమైనా క్రియేట్ చేయి, టేక్ కేర్ యువర్ సెల్ఫ్ కింద బాబీ. విశిష్ట ఇప్పుడు ఇదొక్కటే తక్కువ నా మొహానికి అని అనుకుంటూ ఉంటుంది. 2 రోజుల తర్వాత టైం 5 గంటలు. సమీర్ మంచి నిద్రలో ఉండగా ఫోన్ మోగుతుంది. చెవి దగ్గర పెట్టుకొని హలో అన్నాడు మత్తుగా. ఇంకా లేవలేదా? అదేంటి అంటూ గొంతు కోపంగా వినిపించేసరికి డాక్టర్ బాబుకి మత్తు వదిలింది. సూరజ్ భయ్యా? హా నేనే, అసలు ఈ పాటికి అక్కడ ఉండాలి, అలాంటిది అది సూరజ్ భయ్యా, యాక్చువల్లీ ప్లాన్ మారింది అందుకే. వాట్, ప్లాన్ మారిందా? పిచ్చా నీకేమైనా? నాకు ఇన్ఫార్మ్ చెయ్యాలి కదా అంటూ కళ్ళు తాగిన కోతిలాగా అరిచాడు. మీరు మాత్రం మాకన్నీ చెప్తున్నారా అంటాడు సమీర్. దేని గురించి మాట్లాడుతున్నావు సమీర్ అంటూ వాయిస్ పెంచాడు. ఏం లేదు, నేను ప్లాన్ ఓకే అయ్యాక మీకు కాల్ చేస్తా అంటూ కాల్ కట్ చేశాడు సమీర్. సమీర్ నేనేంటో నీకు పూర్తిగా తెలీదు, ఏదో వంకరగా కూసావు, పనిలో తేడా జరగాలి అప్పుడు చెప్తా నీ సంగతి, నీతో కల సంగతి అంటూ పళ్ళు కొరికాడు. మరి ఆ తర్వాత ఎలా జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అండ్ విశిష్ట వీర ఇప్పటి నుంచి వాళ్ళ క్యూట్ మూమెంట్స్, ఇంకా వాళ్ళ మధ్య జరిగే చిన్న చిన్న మూమెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు వస్తూ ఉంటాయి. సో వాటిని మీరు బాగా ఎంజాయ్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం మరి ఎలా ఉండబోతుంది అనేది. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.